ఈ వీడియోలో మనం డెకరేటర్స్ గురించి తెలుసుకుందాం. సో డెకరేటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది తెలిస్తేనే మనం రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అంటే ఫ్లాష్ కానీ, లేకపోతే జాంగో కానీ, లేకపోతే ఏదైనా కానీ మనకి రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ బిల్డ్ చేసేటప్పుడు, లేకపోతే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఏదైనా వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అది కాక ప్రతి ఫ్రేమ్ వర్క్ లోను మాక్సిమం ఈ కండిషన్స్ అనేది ఈ డెకరేటర్స్ అనేది యూస్ చేస్తూనే ఉంటాం. ఓకేనా? సో అందుకోసమే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరంతా ఫోకస్ పెట్టి వినండి. ఇక్కడ డెకరేటర్స్ అన్నాను. డెకరేటర్స్ అంటే ఏం లేదు, ఒక ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ ని ఇన్పుట్ లాగా తీసుకొని ఆల్రెడీ ఇన్పుట్ గా తీసుకున్న ఫంక్షన్ యొక్క అవుట్కమ్ ని పెంచుతుంది. అంటే ఏంటి మీనింగ్? ఇన్పుట్ గా తీసుకుంటుంది ఒక ఫంక్షన్, ఇంకో ఫంక్షన్ ఇన్పుట్ గా తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఆ ఫంక్షన్ కి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ ని యాడ్ చేస్తుంది. అదే ఈ డెకరేటర్స్ అంటారు. సో సో డెకరేటర్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ డెకరేటర్స్ అంటే చెప్పాను, ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ ఇన్పుట్ గా తీసుకుంటుందని. సో ఇక్కడ మనం ఏం చేయాలా? ఫస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్ కి నేను ఇన్పుట్ గా ఏం చేస్తున్నాను అంటే, సరే, ఒక డెకరేటర్ ఇస్తున్నాను. డెకరేటర్, ఈ ఫంక్షన్ కి నేను డెకరేటర్ అని నేమ్ పెట్టుకున్నాను. దీని లోపల నేను ఏం చేస్తున్నాను? ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ ఇన్పుట్ గా చేసుకుంటున్నాను కదా. సో డెకరేటర్ అంటే ఏంటి? డెకరేటర్ ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ ఇన్పుట్ గా తీసుకుంటుంది. సో దీనికి మీరు డెకరేటర్ అనే నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ నేమ్ అన్నా ఇవ్వచ్చు. పారామీటర్ కూడా అంతే, ఏ నేమ్ అన్నా ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ దీని లోపల నేను ఏం రాస్తున్నాను అంటే, ఒక వ్రాపర్ ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. జస్ట్ ఒక వ్రాపర్ ఫంక్షన్ అంటే ఇన్నర్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను అంతే, సింపుల్ గా. ఆల్రెడీ మీకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఈ వ్రాపర్ ఫంక్షన్ లోపల నేను ఏం చేస్తున్నా అంటే ఆ ఫంక్షన్ కాల్ చేస్తాను. అంతేకాకుండా ఈ ఫంక్షన్ కి నేనేం చేస్తున్నా అంటే, జస్ట్ ఈ ఫంక్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, మనం ఈ ఫంక్షన్ కి పారామీటర్ గా పాస్ చేసాం కదా. ఈ పారామీటర్ కి మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ ని పాస్ చేస్తాం. సో ఫంక్షన్ పాస్ చేసి ఫంక్షన్ కాల్ చేయాలి కదా. సో నేను ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఎక్కడ కాల్ చేస్తున్నా అంటే ఈ వ్రాపర్ ఫంక్షన్ లో కాల్ చేస్తున్నాను. సో ఇది అర్థమవుతుంది, కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ ఫంక్షన్, దీని తర్వాత నేను ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఆఫ్టర్ ఫంక్షన్ ఆర్ ఆఫ్టర్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ సంథింగ్ ఏదైనా డేటా, జస్ట్ డేటా లాగా ఇస్తున్నాను. ఓకేనా? తర్వాత నేను ఏం చేస్తానంటే రిటర్న్, ఏం రిటర్న్ చేస్తున్నా అంటే ఆ వ్రాపర్ ని రిటర్న్ చేస్తున్నాను. అంటే మన డెకరేటర్ లోపల రాసిన ఇన్నర్ ఫంక్షన్ ని నేను రిటర్న్ చేస్తున్నాను. జస్ట్ రిటర్న్ చేస్తున్నాను, కాల్ చేయట్లేదు. ఓకేనా? రిటర్న్ చేస్తున్నాను. కాల్ చేయడం అంటే పెరాన్సిస్ పెడతాను, నేను పెరాన్సిస్ పెట్టట్లేదు, గమనించండి. నేను ఇక్కడ యూస్ చేసుకుంటాను. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. నేను చెప్పాను కదా, ఈ ఇన్నర్ ఫంక్షన్ ని క్రియేట్ చేయాలి. సో ఈ ఇన్నర్ ఫంక్షన్ ని నేను రాస్తున్నాను. ఇక్కడ ఇన్నర్ ఫంక్షన్ ఏంటంటే, నేను ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ లాగా ఇస్తున్నాను కాబట్టి ఫంక్షన్ ఆర్గ్ అని రాస్తున్నాను. ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను. ఇక్కడ ఏం రాస్తానంటే ఇన్నర్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ అని రాస్తాను. ఓకేనా? ఇక్కడ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ అని రాస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఒక ఫంక్షన్ తీసుకున్నాం, ఒక నార్మల్ ఫంక్షన్ తీసుకున్నాం, ఒక డెకరేటర్ ఫంక్షన్ కూడా రాశాను. సో డెకరేటర్ ఫంక్షన్ లోపల ఈ ఫంక్ అనే పారామీటర్ ఉంది. దీనికి మనం ఈ ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేయాలా అని చెప్తాను. సో నేను ఇక్కడ ఫంక్షన్ కి పాస్ చేస్తున్నాను. నేను ఇక్కడ డెకరేటర్, ఈ ఫంక్షన్ కి ఈ ఫంక్షన్ ఆర్గ్ నేను పారామీటర్ గా పాస్ చేస్తాను. చూడండి, ఆర్గ్. నేను ఇక్కడ పెరాన్సిస్ పెట్టట్లేదు. ఓకేనా? పెరాన్సిస్ పెట్టకూడదు కూడా. ఎందుకంటే మనం జస్ట్ ఈ ఫంక్షన్ ని పాస్ చేస్తున్నాం, అంటే స్ట్రక్చర్ ని మాత్రం పాస్ చేస్తున్నాం, మనం యూజ్ చేయట్లేదు. కాల్ ఎక్కడ చేస్తున్నాం? ర్యాపర్ ఫంక్షన్ లోపల కాల్ చేస్తున్నాం. ఓకేనా? ఈ ఫంక్షన్ కి మనం పాస్ చేస్తున్నాం అంతే. పాస్ చేసిన తర్వాత మనం ఇక్కడ ర్యాపర్ ఫంక్షన్ లో ఆటోమేటిక్ గా కాల్ అయిపోతుంది. సో మనం కాల్ చేయట్లేదు, జస్ట్ ఫంక్షన్ ని ఈ డెఫ్ అనే డెఫ్ ఫంక్ ఆర్గ్యుమెంట్ అనే ఫంక్షన్ ని మనం ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తున్నాం అంతే. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేశాను, నేను రన్ చేస్తాను. నాకు ఏ అవుట్పుట్ రాదు, కానీ రన్ చేసి చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది. సో నాకు ఏ అవుట్పుట్ రావట్లేదు.
ఎందుకంటే మనం ఈ డెకరేటర్ ఫంక్షన్ ఏం చేస్తుంది, wrapper ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేస్తుంది అంటే మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్ లోపల స్టోర్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ సమ్ వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాను. ఇక్కడ సేమ్ ఇది, దీన్ని కూడా ఫంక్ ఆర్గ్ అనే నేమ్ ఇచ్చి దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా. స్టోర్ చేసుకున్న తర్వాత నేను దీన్ని కాల్ చేస్తాను. ఇక్కడ ప్రింట్ ఫంక్ ఆర్గ్. ఇక్కడ మనం ఏం చేయాలా, రిటర్న్ చేస్తుంది కదా. ఇప్పుడు రిటర్న్ చేస్తున్న వాల్యూ అనేది మనకి దీంట్లో వచ్చింది. సో ఎలా రిటర్న్ వాల్యూ అవుతుందంటే, వ్రాపర్ ఫంక్షన్ అంటే కంప్లీట్ స్ట్రక్చర్ మాత్రమే, స్ట్రక్చర్ మాత్రమే వస్తుంది. నేను ఇప్పుడు ప్రింట్ చేస్తాను, ఏమవుతుందో చూడండి. స్ట్రక్చర్ మాత్రమే వస్తుంది. ఇక్కడ చూడండి, ఫంక్షన్ స్ట్రక్చర్ మాత్రమే వస్తుంది, వ్రాపర్ ఫంక్షన్. సో ఈ వ్రాపర్ ఫంక్షన్ ని మనం కాల్ చేయాలి. సో కాల్ చేయాలంటే ఏం చేయాలా, పెరాంథసిస్ పెడతాం. సో సేవ్ చేస్తున్నాను అగైన్. సో నాకు ఇప్పుడు ఇక్కడ చూడండి కనబడట్లేదు. సో ఇక్కడ చూడండి, ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్టర్ ఫంక్ ఆర్గ్ నన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో నన్ అనేది ఎందుకు వస్తుందో మళ్ళీ చెప్తాను. ఇక్కడ చూడండి, ఫంక్షన్ అని ఇచ్చాం కదా, ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఫంక్ ఆర్గ్ అనేది. సో ఈ ఫంక్ అంటే ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ అనేది మనకి ఇక్కడ అవుట్పుట్ అవుతున్నట్టు. సో ఇక్కడ మనకి దీని లోపల ఏముంది, ఫంక్షన్ కి ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ అనేది ఉంది. సో నాకు అందుకు ఫస్ట్ స్టేట్మెంట్ కింద ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ అని వచ్చింది. సో సెకండ్ ఏమొస్తుంది, సెకండ్ మనకి ఇక్కడ రాసామే ఆఫ్టర్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ అని, అది మనకి ఇక్కడ ఆఫ్టర్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, ఒక డెకరేటర్ ఏం చేస్తుంది, ఒక ఫంక్షన్ ఇన్పుట్ గా తీసుకుంటుంది అన్న. సో మనం ఈ ఫంక్షన్ ని ఈ డెకరేటర్ ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తున్నాం, అంటే ఇన్పుట్ లాగా పాస్ చేస్తున్నాం అని. సో అది ఫస్ట్ది. సెకండ్ది ఏంటి, ఫంక్షనాలిటీని పెంచడం అన్నారు. అంటే ఆల్రెడీ ఈ ఫంక్ లోపల మనం ఏం కంటెంట్ రాయట్లేదు, మనకి ఇక్కడ ఆఫ్టర్ ఆర్గ్యుమెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఈ వ్రాపర్ ఫంక్షన్ లోపల నుంచి, అంటే డెకరేటర్ ఫంక్షన్ లోపల నుంచి వస్తుంది. కానీ నేను కాల్ చేస్తుంది ఏంటి, ఇక్కడ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ మాత్రమే కాల్ చేస్తున్నాను, అంటే ఈ నేమ్ ని కాల్ చేస్తున్నట్టు. అంటే పర్టికులర్ గా ఇక్కడ అరేంజ్ చేసిన ఆర్గ్యుమెంట్ ని కాల్ చేస్తున్నాను. సో కాల్ చేస్తే నాకేమొస్తుంది, ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ కాల్ చేస్తుంటే నాకు ఓన్లీ దీని లోపల ఉన్న స్టేట్మెంట్ మాత్రమే రావాలి, ఇక్కడ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ మాత్రమే రావాలి. కానీ ఇదంతా కూడా నాకు డిస్ప్లే అవుతుంది. ఎందుకు డిస్ప్లే అవుతుంది అంటే, మనము ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ కి డెకరేటర్ ద్వారా మన ఫంక్షన్ ని పాస్ చేస్తాం. ఆ వచ్చే అవుట్పుట్ ని వ్రాపర్ అనేది అవుట్పుట్ గా వస్తుంది, అది మనకి ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ స్టోర్ చేసుకొని మళ్ళీ కాల్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, ఆల్రెడీ ఉన్న ఫంక్షన్ కి అదే నేమ్ ఇచ్చి మనం కాల్ చేస్తున్నాం. సో ఇది కూడా పాసిబులే. ఎందుకు, డెకరేటర్ అనేది ఒక ర్యాపర్ ఫంక్షన్ ని మాత్రం మనకి రిటర్న్ చేస్తుంది, దాన్ని మనం యూస్ చేసుకొని ఫంక్షనాలిటీని పెంచాం, అంటే ఎక్స్ట్రా కంటెంట్ ఇవ్వగలుగుతున్నాం. ఒరిజినల్ ఫంక్షన్ లో నేను ఏం చేంజెస్ చేయట్లేదు, ఒరిజినల్ ఫంక్షన్ ఇలాగే ఉంది. దీనికి ఒరిజినల్ ఫంక్షన్ లో ఉన్న డేటా కాకుండా మనకి ఎక్స్ట్రా డేటా అనేది ప్రింట్ అవుతుంది. సో అందుకే మనం ఈ డెకరేటర్స్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా. ఇందులో నన్ను అని వచ్చింది. సో ఇది డిఫాల్ట్ గా కొన్ని సిస్టమ్స్ లో వస్తాను. సో నన్ను అనేది వచ్చింది, నో ప్రాబ్లం, అదేం ప్రాబ్లం. ఇక్కడ ఇలా రాసాం కదా, ఇలా రాయకోకుండా దీనికి ఒక సపరేట్ సింటాక్స్ ఉంది డెకరేటర్స్ యూజ్ చేయడానికి. సో అది ఏంటి అంటే, సింపుల్ గా ఇలా రాయొచ్చు. సో ఇక్కడ @, డెకరేటర్. సో ఈ డెకరేటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఈ డెకరేటర్ అనేది ఈ ఫంక్షన్ నేమ్. ఓకేనా. ఇక్కడ మీరు డెకరేటర్ కి ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇస్తారో అది ఇక్కడ మనకి కాల్ చేసుకుంటాం. ఓకేనా. అది మనకి అంతే, అంతకుమించి ఏమి. సో నేను ఇక్కడ మీకు అర్థం కాకపోతే ఇక్కడ నేను చేంజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను డెకో డెకోర్ అని ఇస్తాను. సో ఇక్కడ కూడా నేను జస్ట్ డెకోర్ అని ఇస్తాను. సో సేవ్ చేశాను. ఓకేనా. ఇప్పుడు నేను ఇది కాల్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, ఇందాక మనం ఒక లైన్ రాసాం, అంటే ఎలా రాసాం, ఇక్కడ ఫంక్ ఆర్ ఈక్వల్ టు డెకరేటర్ అని రాసాం. ఇప్పుడు ఏం చేసాం, చేంజెస్ చేసాం, డెకోర్ అని రాసాం. సో డెకోర్, దీని లోపల మన ఫంక్షన్ ని పాస్ చేస్తున్నాం ఆర్గ్యుమెంట్ కింద. ఇక్కడ నేను ఏం పాస్ చేస్తున్నాను, ఆర్గ్ అనేది పాస్ చేస్తున్నాను. సో సేవ్ చేశాను.
సో ఇప్పుడు మనం ఇది రాస్తున్నాం. యాక్చువల్ గా ఇలా రాయం డెకరేటర్స్. సో ఇక్కడ డెకరేటర్స్ కి ఏం చేస్తామంటే ఇక్కడ @ అని రాసి డెకరేటర్ నేమ్ రాసి తర్వాత ఈ డెకరేటర్ కి మీరు ఇక్కడ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నారు కదా. యాక్చువల్ గా ఇక్కడ మనం పాస్ చేసే ఫంక్షన్ ఏమవుతుందంటే ఈ డెకరేటర్ ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ లాగా వెళ్తుంది అనమాట. ఇక్కడ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ లాగా ఉందే పారామీటర్, ఈ పారామీటర్ లాగా తీసుకుంటుంది అనమాట. సో డెకరేటర్ కి మీరు ఏదైతే ఫంక్షన్ ని అటాచ్ చేస్తారో అది ఒక ఆర్గ్యుమెంట్ లాగా తీసుకుంటుంది. సో మనం ఈ లైన్ అనేది రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు ఏంది, ఈ డెకార్ కి ఈ ఫంక్షన్ ఆర్గ్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ లాగా వెళ్తుంది. సో మనం ఇప్పుడు రన్ చేస్తే డైరెక్ట్ మనకి ఇప్పుడు ఏమొస్తుందంటే అవుట్పుట్ సింపుల్. మనం ఏం రన్ చేస్తాం, ఇందాకట్లాగా ఈ ఫంక్షన్ ఆర్గ్ అనే నేమ్ తోనే మనం వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ అంతే, మనం ఏం చేయట్లేదు, జస్ట్ ఫంక్ ఆర్గ్ పెరాన్సిస్. సో సేవ్ చేయండి, సో రన్ చేయండి. సో నాకు ఇక్కడ చూడండి, ఇందాక నన్ను వచ్చింది ఇప్పుడు రావట్లేదు, ఎందుకంటే ఈ డెకరేటర్ యూజ్ చేస్తే అలాంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫంక్షన్ ఆర్గ్ ని కాల్ చేస్తాం. ఓకేనా, కాల్ చేస్తే ఏమొస్తుంది, ఈ ఫంక్షన్ ఆర్గ్ ని మనకి ఇప్పుడు కాల్ చేస్తుంది. జస్ట్ ఈ ఫంక్షన్ ఆర్గ్ నే కాల్ చేస్తాం. ఏమైంది అంటే నేను చెప్పాను కదా డెకరేటర్స్ అనేది అడిషనల్ ఫంక్షనాలిటీని ప్రొవైడ్ చేస్తుంది అని. సో మనం ఇక్కడ ఆఫ్టర్ ఫంక్ అని ప్రొవైడ్ చేసిన డేటా మనకి ఇక్కడ ఆఫ్టర్ ఫంక్ అనేది అవుట్పుట్ అవుతాం. సో ఇక్కడ మీరు ఒక ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తున్నాం అనమాట. ఈ ఫంక్షన్ నే మనం డైరెక్ట్ గా ఇక్కడ కాల్ చేసేయచ్చు, మనకి రన్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇప్పుడు వరకు నేను జస్ట్ ప్రింట్ చేస్తున్నాను. అలా కాకుండా వాల్యూస్ పాస్ చేసి సమ్ కండిషన్స్ అడిషన్ చేయడము, మల్టిప్లికేషన్ చేయడము, లేకపోతే ఏదైనా ఎక్స్ప్రెషన్స్ పాస్ చేయాలనుకున్నాను. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ A, B అనేది తీసుకున్నాను. ఓకేనా, లేదా X, Y మీ ఇష్టం వచ్చిన వాల్యూస్ తీసుకోవచ్చు, పారామీటర్స్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ A, B తీసుకున్నాను. సో మనం ఇప్పుడు రన్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్ లో కూడా నేను కాల్ చేస్తాను. ఇక్కడ ప్రింట్ చేయకోకుండా, సరే ప్రింటే చేద్దాం, కానీ అంతకంటే ముందు నేను సమ్ ఈక్వల్ టు A+B అని ఇస్తాను. సో నేను ఇక్కడ సమ్ ని కాల్ చేస్తాను, ప్రింట్ చేస్తాను సమ్ ని ప్రింట్ చేస్తాను. సో నాకు ఇప్పుడు ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయాలి. నేను ఇక్కడ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాను చూడండి. నేను ఇక్కడ 2, 5 అని ఇస్తున్నాను. సో నా అవుట్పుట్ ఏం రావాలా, 7 రావాలా, కానీ నాకు ఎర్రర్ వస్తుంది. చూడండి ఎర్రర్ వస్తుంది, ఎందుకు, ర్యాపర్ టేక్స్ 0 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బట్ 2 ఆర్ గివెన్ అని. సో ఇక్కడ మీరు కాల్ చేస్తున్న ఈ ఫంక్షన్ కాదు, మీరు యాక్చువల్ గా కాల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డెకరేటర్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నట్టు, డెకరేటర్ లోపల మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఈ ఫంక్షన్ కి ఇక్కడ పారామీటర్స్ అనేది పాస్ చేస్తున్నాం. సో ఈ పారామీటర్స్ కి మనం వాల్యూస్ ఇక్కడ పాస్ చేయాలి. ఎందుకు, మనం కాల్ చేస్తున్నాం ఈ ఫంక్షన్ కి, ఈ డెకరేటర్ ఫంక్షన్ కి మనము ఈ ఫంక్షన్ ని ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తున్నాం అని చెప్పాను కదా. సో ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తున్నప్పుడు ఈ A, B అనే వాల్యూస్ కూడా మనం ఎక్కడ పాస్ చేయాలా, ఈ ర్యాపర్ ఫంక్షన్ లో ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ A, B అని పాస్, A, B అని ఇచ్చాను. సో ఇక్కడ మనం ఏం చేయాలా, అదే A, Bని ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఓకేనా, సేవ్ చేస్తాం. ఇప్పుడు అగైన్ రన్ చేస్తాను చూడండి. సో నాకు ఇప్పుడు చూడండి అవుట్పుట్ లో ఏ ఎర్రర్ రావట్లేదు. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ అంటే నాకేమొచ్చింది, ఈ ఫంక్షన్ లోపల A, B అనేది వస్తుంది. ఈ A, B ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇక్కడ నుంచి వాల్యూస్ వస్తున్నాయి. ఓకేనా, ఇక్కడ 2 అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది ఏ వాల్యూ, 5 అనేది B వాల్యూ. సో మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, సమ్ చేస్తున్నాం కదా, ఈ ఫంక్షన్ లో వచ్చే అవుట్పుట్ అనేది మనకి జనరేట్ అయింది. సో అవుట్పుట్ ప్రింట్ సమ్ అంటే ఈ వాల్యూస్ రెండు యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ, ఈ AB ని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఈ సమ్ లో ప్రింట్ అయింది. సో ఇది మనం డైరెక్ట్ గా ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ కాల్ చేస్తే ఈ డెకరేటర్ ఫంక్షన్ మొత్తం కాల్ అయ్యి దీని ద్వారా మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే డెకరేటర్ ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు ఈ ఫంక్షన్ అనేది యాక్చువల్ ఫంక్షన్ కాదు. ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఈ వ్రాపర్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది ఎలా కాల్ చేస్తామంటే డైరెక్ట్ మన ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి వాల్యూస్ పాస్ చేస్తానే మనకి ఈ డెకరేటర్ ఫంక్షన్ లో ఉన్న కంటెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం ఇక్కడ వాల్యూస్ పాస్ చేస్తాం. మనకి తెలుసు మనకి జస్ట్ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మీరు ఓకే రన్ చేస్తున్నారు. అలా కాకుండా మనకి డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి. సో అలాంటి టైంలో ఎలా యాక్సెస్ చేయాలంటే ఇక్కడ వ్రాపర్ ఫంక్షన్ కి మన కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు. ఎలా, స్టార్ స్టార్ ఆర్గ్స్ అంటే మనకి ఏంటి ఆర్గ్యుమెంట్స్ అనేది అర్థం.
సో ఇక్కడ స్టార్ ఆర్ట్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ అని. సో నేను ఇక్కడ కామా పెడతాను. ఒకవేళ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కావాలనుకుంటే డబల్ స్టార్, ఓకేనా, కీవర్డ్ ఆర్గ్స్. ఈ నేమింగ్ కన్వెన్షన్ మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్సే కాదు, డాష్ డాష్ డబల్ స్టార్ కే అని తీసుకుంటా, వీటికి కూడా డబల్ స్టార్ ఏ అని తీసుకుంటా. సో మీరు వాడేటప్పుడు కూడా అలాగే యూస్ చేయాలి. సో మనం ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం. ఇక్కడ పాస్ చేసేటప్పుడు కూడా మీరు సేమ్ అలాగే పాస్ చేయాలా. సో వ్రాపర్ ఫంక్షన్ ఎందుకంటే జస్ట్ వ్రాప్ చేయడానికి మాత్రమే. మరి ఈ పర్టికులర్ ఫంక్షన్ లో ఆ డేటాని యూస్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ స్టార్ ఏ కామా స్టార్ ఏ ఇలా రన్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అన్ని రన్ అవుతాయి అన్నమాట. సో మనం ఎన్నైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఏ కామా బి కామా సి అని ఇచ్చాను. సో ఇక్కడ నేను వాల్యూస్ ఏమి ఇస్తున్నాను, ఇక్కడ ఏం, సో మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ లాగా తీసుకుంటే ఏ కామా బి కామా సి తీసుకున్నాం, ఇక్కడ ప్లస్ సి అనేది రాస్తాం. ఓకేనా. ఇప్పుడు మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అన్నాం కదా, సో మనకి ఈ వాల్యూస్ అన్ని వస్తాయి. ఓకేనా. నేనేం చేస్తున్నాను, ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బదులు ఒకే ఒక వాల్యూ తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే దాన్ని స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టుకొని మనం మనకు తెలుసు ఇన్నర్ ఫంక్షన్ లోపల కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో మనకు తెలుసు. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టుకొని మనం 1 ప్లస్ ఏ ఆఫ్ 2 ఇలా తీసుకుంటాం. ఓకేనా. ఇవి పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేసుకోవచ్చు. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే మనకి ఇక్కడ ఏ ఉంది, సో మనం దీని లోపల వాల్యూస్ పాస్ చేసుకోవాలంటే ఏ కమా ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు అలా వాల్యూస్ తీసుకుంటాం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో అలా కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కూడా మనం యాక్సెస్